అంటే నువ్వొచ్చింది చందా అడగడానికా? అవునమ్మా. మరి ఆ మాట చెప్పవే. ఈ పాటికి సెటిల్ చేసి పంపించేదాన్ని కదా. చెప్పు, ఎంత కావాలి నీకు? ఓ 10,000 ఇస్తే స్వామివారి విగ్రహం వస్తుందమ్మా. 10,000? 10 సరిపోతుందిరా. 25 రాయనా? 25 మీ దయమ్మా. చా మరి 25 ఏంట్రా? ఓ 50 ఓకేనా? 50? ఏ మరీ తక్కువ? సరే, ఓ 1,00,000. 1,00,000? అయ్యో, నేనంతేరా. ఆ దేవుడి కంటే నా ఆస్తి రాయమన్నా రాసిస్తాను. అమ్మా, మీరు మామూలు మనిషి కాదమ్మా, మహాత్మురాలు. అయ్యో, ఒక్క నిమిషం. అక్కడ చూడండి. ఇప్పుడు చెప్పండి, అక్కడ చూసి చెప్పండి. ఏం చెప్పాలమ్మా? అయ్యో, ఇందాక నాకు చెప్పారే అదే అక్కడ చెప్పండి. ఓహో, మీరు మామూలు మనిషి కాదమ్మా, మహాత్మురాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. విన్నావుగా, అది మన క్యారెక్టర్. చూడు బాబు, మొత్తం 1,116 రాసుకో. మీరు దేవతమ్మా. అయ్యో, నా మొహం కాదు, అక్కడ చూసి చెప్పు. అక్కడ చెప్పు, చెప్పు మీరు దేవతమ్మా. ఇదిగో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేలోపు ఏం పొగిడినా అటు తిరిగే పొగుడు. ఎందుకు తల్లి? అయ్యో, అంటే నాకు పొగడ్తంటే నచ్చదు, అందుకు. ఆహా, మీరు అక్కడ అక్కడ. ఆహా, మీరు నిజంగా గ్రేట్ అమ్మా. ఇదిగోమ్మా. ఇవి రూపాయి ఇచ్చారేంటమ్మా? అయ్యో, చందారా, చందా. అదేంటమ్మా, 1,16 కదా ఇస్తానంది. అయ్యో, ఇప్పుడు రూపాయి ఇచ్చాను కదా, మిగతాది మిగతాది సంపాదించాక ఇచ్చేస్తాను రా. సంపాదించాక? నీకు ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చినట్టు ఎవరితో చెప్పకు. ఏంటి రూపాయి గురించి? అయ్యో, రూపాయి ఏంటి? గుడి కట్టడానికి చందా అడిగితే 1,16 ఇస్తానని రూపాయి చేతిలో పెట్టారమ్మా. అదేంటత్తయ్య గారు, మీరు మారిపోయారు కదా. మీరిప్పుడు దైవ భక్తురాలు కదా, దాన ధర్మాలు విపరీతంగా చేస్తారు కదా. మరి గుడికి చందా రూపాయి ఇవ్వడం ఏంటత్తయ్య గారు? అయ్యో, అంటే అమ్మా, నేను రూపాయి ఇచ్చి ఆ 1,00,000 రూపాయలు నీతో ఇప్పిద్దామని ఆగానమ్మా. ఓ, అలాగా. అవును మధు, చేసిన పాపాలన్నీ పోవాలంటే ఇలాంటి దాన ధర్మాలు ఎన్ని చెయ్యాలో. అయినా అతను అడిగింది 10,000 చందానేనమ్మా. ప్రస్తుతానికి అది ఇచ్చేసి తర్వాత మనం అనుకున్నది ఇద్దామే. ఓహో, అలాగే అత్తయ్య గారు, ఆ 10,000 ఇవ్వండి. అది బ్యాంకులో ఉన్నాయమ్మా, నువ్వు రేపురా బాబు. అయ్యో, బీర్వాలోనే ఉన్నాయి కదా అత్తయ్య గారు. నిజమే కదమ్మా, నువ్వు వెళ్ళి తీసుకురా. తాళాలు ఇవ్వండి. ఇవ్వండి అత్తయ్య గారు. ఇస్తానమ్మా. అయ్యా, డబ్బులు తీసుకొస్తుంది. అర్జెంటుగా వీడిని ఇక్కడి నుంచి ఎల్లగొట్టాలి, లేదంటే 10,000 పోతాయి. నాయన శోభన్ బాబు. నా పేరు రాంబాబు మేడం. ఏదో ఒక బాబులే. ఒకసారి ఇట్రా నాన్న, ఇట్రా. ఇటు సైడ్. ఇక్కడైతే వాస్తు బాగుంటుందని. ఏమైంది నాయనా, ఏమైంది? అయ్యో, తగిలిందా? అయ్యో, చందాలు జాగ్రత్తగా వసూలు చేసుకో నాయనా. అంత మర్యాద వద్దులే. అయ్యో, వద్దు నాయనా, లే బాబు, వద్దు బాబు, చల్లగా ఉండు, చల్లగా ఉండు. చందాలు కావాలా నీకు? ఇస్తాను, తీసుకో 10,000. అయ్యో వద్దు, అయ్యో వద్దు, వద్దు నాయనా. అయ్యో, లే. అమ్మా, మీ చందా వద్దు, మీరు వద్దమ్మా, నేను వస్తాను.
వెళ్ళిపోతున్నావేంటి? అత్తయ్య గారు, అయ్యో ఏరైనా అయ్యో నా దగ్గర డబ్బులుంటే ఇచ్చి పంపించేశాను. అవసరమైతే మళ్ళీ రమ్మని చెప్పాను. ఆ డబ్బులు బీరువాల జాగ్రత్త చెయ్యమ్మా. మీరివ్వరని ఇవ్వలేరని అర్థమైంది అత్తయ్య గారు. మీకింత ఖర్చు పెట్టించకపోతే చూడండి. నా దాన గుణం గనక మీకు నచ్చినట్లయితే అనసూయ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 98484848 కి SMS చెయ్యాలని నా రిక్వెస్ట్. ఇట్లు మీ మంచి అనసూయ. అయ్యో అమ్మా, అదృష్టం కొద్దీ చందా నుంచి తప్పించుకున్నాను. లేదంటే 10,000 చందా కావాలంట. వీడి తాత సొమ్మేదో నా దగ్గర దాచినట్టు అలా అడుగుతున్నాడు. అమ్మో, ఈ గదిలో కూడా కెమెరాలు పెట్టలేదు కదా. అయ్యో, ఎక్కడ ఏ కెమెరాలు పెట్టారోనని టెన్షన్తో చావాల్సి వస్తుంది. ఎవడీడు? హలో, నమస్తే మేడం, నేను లాయర్ విశ్వనాథ్ని. నువ్వా? నీది వేరే నంబర్ కదా. ఇది కూడా నా నెంబరే మేడం. సర్లే చెప్పు. మీ ఇంటికి చందా కోసం వచ్చిన వాడిని మీరు కొట్టారా? వాణ్ణి కొట్టిన విషయం వీడికిలా తెలుసు? నేనెవరిని కొట్టలేదు. అబద్ధమండి, మీరు కొట్టారు. నీకెలా తెలుసు? నేను టీవీలో చూశానండి. అబద్ధం. నేను కెమెరా కనిపించకుండా పక్కకు తిప్పి కొట్టాను. నువ్వెలా చూస్తావు? అంటే మీరు కొట్టానని ఒప్పుకున్నట్టేగా? అంటే అది చందా అడగడం తప్పే కదా, అందుకే కొట్టాను. అయినా ఆ విషయం మీకెలా తెలుసు? మిమ్మల్ని పరీక్షించడానికి, మీ మంచితనం మానవత్వం తెలుసుకోవడానికి మేమే వాడిని పంపించాం. ఆ విషయం మీకు తెలియక మీరు వాడిని కొట్టారు. వాడొచ్చి మాకు చెప్పాడు. వాడు మీ మనిషా? ఎస్. సారీ లాయర్ గారు. నాకు సారీ చెప్పి ప్రయోజనం లేదు అనసూయ గారు. మీకు దాన ధర్మం చేయడం తెలియదని, మీరు పీసినారి అని మాకు అర్థమైంది. దాంతో మా కమిటీ మెంబర్స్ మీకు తక్కువ మార్కులు వేశారండి. మీకంటే మీ కోడలికే ఎక్కువ మార్కులు వేశారు. అలాగా? లాయరు, దానికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి. అందుకు నేనేం చేయాలో మీరు చెప్పరా? దానివల్ల నాకేంటి లాభం? ఓహో, లాభం ఏంటి అని అడిగావంటే నువ్వు మాట అయిపే. సర్లే, నువ్వు రేపు నన్ను కలిసినప్పుడు నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తానులే. ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చెప్పు. పడుకొని కాదండి, కూర్చొని. నేను పడుకున్నానని నీకెలా తెలుసు? కెమెరాస్ మేడం, కెమెరాస్. కెమెరాసా? అంటే ప్రతి రూమ్ లో పెట్టారా? బాత్రూమ్ లో కూడా. పెడదాం అనుకున్నాము, బాగోదని ఆగాం. మధుమతి కంటే ఎక్కువ మార్కులు రావాలంటే ఆమె కంటే మీరు గొప్పవారని, ఆమె కంటే మీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారని ప్రూవ్ చేసుకోవాలి. అలా చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. థ్యాంక్స్ లాయర్ గారు. రేపటి నుంచి ఫుల్గా దాన ధర్మాలు చేస్తాను. దానికంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తాను. ఉంటాను. తలుపేసుకోండి. వీడికి తలుపులు తీసిన విషయం కూడా తెలిసిందంటే ఇంటికి వాడిన ఇటుకల కంటే కెమెరాలే ఇక్కడ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అవును, ఆ కోటి కోసం వెయిట్ చేసే కన్నా ఈ కెమెరాలన్నీ అమ్ముకుంటే దానికన్నా ఎక్కువ వస్తాయేమో. అయ్యో, ఏంటమ్మా
ఏంటమ్మా అలా ఉన్నావు? ఆ మధుమతి మళ్ళీ ఏమైనా? కూర్చో. కూర్చో. అదేంటమ్మా ఇక్కడ? కూర్చోరా. అమ్మా ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? ఆగరా. ఒరేయ్, ఆ కర్రి లాయర్ గాడు మనకి తప్ప మన ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టేశాడ్రా. ఆఖరికి మన బెడ్రూమ్ లో కూడా పెట్టేశాడు. ఒరేయ్, మన మాటలు వాళ్ళు వినకూడదని ఈ మూలకి తీసుకొచ్చాను నాన్నా. అలాగా? అవును నాన్నా, మనం అర్జెంటుగా దాన ధర్మాలు చేసి ఆ మధు కంటే మంచి మార్కులు కొట్టేయాలరా. లేదంటే ఆ కోటి అది కొట్టేస్తుందిరా. ఒక్క నిమిషం, ఈ దాన ధర్మాలు చేయడం ఏంటి? అయ్యో, అదొక పెద్ద స్టోరీ నాన్నా. అసలేం జరిగిందంటే నా చేతులు తన్నులు తిని వెళ్ళిపోయాడ్రా. అలా వెళ్ళిన వాడు ఆ లాయర్ గాడికి అన్నీ చెప్పేశాడంట. అర్జెంటుగా మనం ఆ చెడ్డ పేరు పోగొట్టుకోవాలంటే, ఆ మధు కంటే మనం ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి నాన్న. ఏమ్మా అందుకని మొత్తం డబ్బంతా దాన ధర్మాలు చేసేస్తావా? చెయ్యకపోతే మనకు మంచి పేరు ఎలా వస్తుందిరా? దానికి ఇంకో మార్గం ఉందమ్మా. ఏంట్రా అది? మనం డబ్బు దానం చేయం, దానం చేసినట్టుగా బిల్డప్ ఇస్తాం. కానీ కెమెరాలో మాత్రం దానం చేసినట్టుగా ప్లాన్ చేసి రికార్డ్ చేస్తాం. అదెలా నాన్నా? సింపుల్ అమ్మా. నువ్వు అందరి ముందు వచ్చిన వాళ్ళందరికీ డబ్బు దానం ఇస్తూ ఉంటావు. నేను పక్కనే ఉండి నువ్వు ఇచ్చిన డబ్బుని లాగేసుకుంటూ ఉంటాను. అంటే వచ్చేవాళ్ళు నాటకం పేచా? కరెక్ట్ అమ్మా. జూనియర్ ఆర్టిస్టుల్ని పిలిపిస్తా, అందరి ముందు నిన్ను అపర దాన కర్ణురాల్లాగా నమ్మిస్తా. ఆ మధు కంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చేట్టు చేస్తా. నువ్వు సూపర్ నాన్న. అయితే వెంటనే వెళ్ళి నువ్వు ఆ పని మీద ఉండు. వెళ్ళి వెళ్ళి రా. అమ్మ చేతు గారు నన్నే మోసం చేస్తారా? చెప్తానండి, మీ సంగతి రేపు చెప్తాను. చేతు ఇంకా రాలేదేంటి? అయ్యో, ఏంటా ఇంత లేటు? అంటే మళ్ళీ ఆటోలుంటే ఛార్జీలు అవుతాయని అందరు నడిపించుకుని తీసుకొచ్చానమ్మా. గుడ్ గుడ్ గుడ్. అవును, ఇంతకీ వాళ్ళకి యాక్షన్ ఏంటో చెప్పేశావా? లేదమ్మా. చెప్పకపోతే ఎలానన్న వాళ్ళు యాక్ట్ చేసేది? ఇదిగోండి, చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను భోజనం వడ్డించగానే ఒకే ఒక్క ముద్ద తిని అప్పపప్ప ఏం రుచి ఏం రుచి, అద్భుతంగా ఉందమ్మా అనాలి. ఒక్క ముద్దకే కడుపు నిండిపోయిందమ్మా అనాలి. డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ఓ 5 చాలమ్మా అనాలి. తీసుకున్న డబ్బులు మా చేతికి తిరిగి ఇచ్చెయ్యాలి. అర్థమైందా? ఏమిటో రే, ఈ 5గురేనా? లేదమ్మా, ఇంకో 5 ఆన్ ద వే వస్తున్నారు. ఏర్పాట్లు చేసుకో, ఈ లోపల వస్తారో వచ్చాక నేను తీసుకొచ్చేస్తాను. అలాగేరా. ఇదిగో, మీరు మాత్రం ఇంటి ముందు ఉండకండి. ఆ మధు చూస్తే డేంజర్ నాన్న. పక్క సందులోనే ఉంటాను. 5 రాగానే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు చెప్పాక బయలుదేరిపోతా. అలాగేరా, నువ్వు వెళ్ళు. రండి. ఓసే లతా, శిరీషా, ఈ గెటప్పులు అదిరిపోయాయిరా. ఏంటత్తయ్య గారు అదిరిపోయాయి? ఇప్పుడు మేము నటించాలా? అవునే, కొట్టినట్టు పళ్ళు రాలిపోతాయి. అసలు మేము ఎందుకు నటించాలి అత్తయ్య గారు? అయ్యో, కొడుకులు కోడళ్ళు కలకాలం చల్లగా ఉండాలంటే నన్ను దాన ధర్మం చేయమన్నారే. మీ మంచి కోసమే దానం చేస్తున్నాను.
నిజమా? అయితే మీరేం చెప్తే అది మేము చేస్తాం అత్తయ్య గారు. ఏమీ లేదే, వచ్చిన జనాలతో పాటు మీరు కూడా వచ్చి బాగా భోంచేయండి. డబ్బులిస్తే తీసుకొని తిరిగి నాకే ఇచ్చేయండి. ఎక్కడ తిరగాలమ్మా? బార్లోనా, క్లబ్లోనా? ఏయ్, ఛీ, ఛీ, చంపుతా. తిరగడం అంటే ఊళ్ళో గాలికి తిరగడం కాదురా. నా డబ్బులు నాకిచ్చేయి అని. అర్థమైందమ్మా. కాకపోతే దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? రే, బయట వాళ్ళు తినిపోతే నాకు ఏడుపుస్తుందిరా. అదే నా కొడుకులు కోడళ్ళు తింటే కనీసం నాకు తృప్తైనా వస్తుందిరా. మాకు ఆకలేస్తుంది, పదండి వెళ్దాం. అత్తయ్య గారు నగలు వేసుకోనా? నగలు వేసుకుంటే నువ్వేం తెలిసిపోతుంది. కర్మ, పద. పదండి. అయ్యో, నా కొడుకు ఎంత బాగా నటించేస్తున్నాడు. నా ప్లాన్ సక్సెస్. అయ్యో, దాన ధర్మాలు ఇరగ తీసేస్తా. ఏంటి సార్, మీరు కమిటీ మెంబర్సా? అవును మేడం. అనసూయ గారు అన్నదానం చేస్తున్నారని తెలిసి వచ్చాం. ఆవిడ మంచితనం, ధర్మగుణం, దయాగుణం అన్నీ చూద్దామని వచ్చాం. ఆవిడ ధర్మగుణం మాకు నచ్చితే మార్కులు వేసి వెళ్తాం. ఓహో, సరే. మీరు ఇంత దూరం వచ్చారు కదా, కాదని లేకపోతున్నాను. మీరు కమిటీ మెంబర్స్ అని తెలియకుండా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది మేడం. మేం కమిటీ మెంబర్స్ అని ఆవిడకి తెలియకుండా జాగ్రత్త పడతాం. సరే, భోజనాలు ఇంకా అరగంటలో మొదలవుతాయి. అప్పట్లోగా మీ వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. వెనక నుంచి వెళ్ళి ముందు నుంచి వచ్చేయండి. అలాగే మేడం, అలాగే. అత్తయ్య గారు మీకుంటుంది. అయిపోయారు. అత్తయ్య గారు, ఏంటి ఎవరు వస్తున్నారు భోజనానికి? ఇంకెవరు రాలేదు? వస్తారు వస్తారు వస్తారమ్మా. అదిగో వచ్చేసారు. రండి 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 రండి, కూర్చోండి. రండి కూర్చోండి. రండి రండి, కూర్చోండమ్మా. ఇటు కూర్చోండమ్మా. కూర్చోండి మధు. నువ్వు వెళ్ళి వెళ్ళి మీరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి, బాగా కూర్చోండి. నువ్వు కూర్చున్నావేంట? నీకేం పనులు లేవనుకుంటున్నావా? వెళ్ళి లోపలికి వెళ్ళి పని చేయి. వెళ్ళి వెళ్ళి. అయ్యో, అందరూ బాగా భోంచేయండి. మీరు కూడా కడుపు నిండా బాగా భోంచేయండి. చాలా రకాలు చేశాను, చాలా. అమ్మా మధు, రామా. ఈ ప్లేట్లు, ఆ గ్లాసులు, ఆ మంచినీళ్ళు అన్ని నేనే ఏర్పాట్లు చేశాను. రామా, రా. ఒరేయ్ సుబ్బా, ఒరేయ్ అమ్మా, ఆ పాయసం అది తీసుకున్నారా? అలాగే. స్వీట్ 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 కూడా ఏర్పాటు చేశా. వడ్డించు. ముష్టి విధంలా తయారై రమ్మంటే పెద్ద పోటుగాళ్ళ తయారై వచ్చారు. మీరేమంటున్నారో అర్థం కావట్లేదమ్మా. తినండి తినండి, బాగా తినండి, బాగా తినండి, బాగా తినండి. అయ్యో వదిన గారు, మొత్తం వడ్డించేస్తున్నారా? వడ్డించండి వడ్డించండి. చాలు చాలు, ఇంకా మిగతా వాళ్ళకి వడ్డించండి. చేతో చెప్పినవన్నీ మర్చిపోయారు కదరా? చైత ఎవరండి? అయ్యో, కాంట్రాక్ట్ మాట్లాడిన వాడిని మర్చిపోయారా? పని ఇచ్చిన వాడిని మర్చిపోయారండి. తినండి తినండి తినండి, బాగా తినండి తినండి. బాగా తినమ్మా. ఇదిగో మొహమాట పడకుండా తినండి, బాగా తినండి. అవన్నీ నంచుకో నాయనా, బాగా తినండి. అయ్యో, తినమంటున్నానమ్మా, తినమంటున్నా. అయ్యో, ఒరేయ్ దున్నపోతా, పందిలాగా తింటున్నావేంట్రా? మెల్లగా తినండిరా, కాస్త చూసి తినండిరా. ఒరే, అందరూ చూసుకొని తినండిరా. ఒరే, నువ్వేంట్రా ఆపకుండా తినేస్తున్నావా? అన్నయ్య గారు వచ్చారు, అన్నయ్య గారు వచ్చారు, పోస్తున్నారు, రసం బాగా పోస్తున్నారు. అన్నయ్య గారు కాస్త చూసి పోయండి. అన్నయ్య గారిని అడిగి వేయమంటున్నానంతే.
అయ్యో తిండిపోతున్నారా ఉరేయ్ మీరిలా ఓవర్ యాక్షన్ చేశారు నేను ఫ్యూచర్ లో సినిమా తీయబోతున్నాను అందులో మీ క్యారెక్టర్స్ ఇవ్వను తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అసలు మీ బాధ ఏంటి మేడం మమ్మల్ని తినేస్తారా లేదా బాబు ఇంకేం కావాలి చెప్పండి మీకు త్వరగా చెప్పండి ఏం అసలు కేజీ రైస్ ఎంత తెలుసారా నీకు ఈ పప్పు రేట్ ఎంతో తెలుసా ఏం కావాలి నీకు రైసా కావాలండి రైస్ పెట్టరమ్మా రైసా తీసుకురా అసలు కేజీ రైస్ ఎంత తెలుసారా నీకు ఈ పప్పు రేట్ ఎంతో తెలుసా ఏం కావాలి నీకు రైసా కావాలండి రైస్ పెట్టరమ్మా రైసా నేను తెస్తానండి తీసుకురా ఒరే ముదనష్టపోడా ఇప్పటికే 3 సార్లు తిన్నావు ఇంకా తింటావారా రైస్ కావాలని అడుగుతున్నావు తిను బాగా తిను వడ్డించమ్మా బాగా వడ్డించు వడ్డించే మొత్తం వడ్డించే 3 సార్లు వడ్డించారు 3 సార్లు ఇంకెవరికి కావాలండి రైస్ అమ్మా కొంచెం ఇటయ్యమ్మా నేను చెప్పిందేంటి ఈ వెధవులు చేస్తుందేంటి